హాయ్ ఎవ్రీవన్. చాలామందికి గన్ షాట్ ఎలా చేస్తారు అనేది డౌట్ ఉంటుంది. అండ్ నేనైతే సెకండ్ టాప్స్ కుట్టించుకోవడానికి వెళ్ళాను. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నా అనమాట కుట్టించుకోవాలని. బట్ ఎంత కాస్ట్ అవుతుంది అండ్ పెయిన్ ఉంటుందో అనేసి ఆ భయంతో కొంచెం ఆగాను. బట్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ నేనైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే క్యారెట్ లైన్‌కెళ్ళాము. అక్కడైతే గన్ షాట్ లేదని చెప్పారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడికొచ్చామన్నమాట. ఇక్కడ ఉంది అని చెప్పారు. చూసారు కదా! ఇంకలా గన్ షాట్ వేయగానే కొంచెం జస్ట్ అలా పెయిన్ అయితే వస్తుంది. అంతేకాని ఇంకెక్కువ పెయిన్ అయితే అసలు లేదు. స్టడ్ అండ్ స్క్రూ 2 ఒకేసారి ఫిక్స్ అయిపోతాయన్నమాట. అండ్ పెద్ద పెయిన్ అయితే నాకు అనిపించలేదు. బట్ కొంచెం ఆ స్క్రూ అలా వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ అనిపించింది. ఫస్ట్ అయితే మనకి 2 సైడ్స్ కూడా పెన్‌తో మార్క్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకొని ఓకే చెప్తే వాళ్ళైతే ఇంకా గన్ షాట్‌కి ప్రిపేర్ చేస్తారు. మనకి పెట్టే ఇయర్ రింగ్స్ కూడా ఫస్ట్ అయితే మెటల్‌వే పెడతారు. ఆ మెటల్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చంట. ఫస్ట్ అయితే వాళ్ళు ఇవే పెడతారు. మెటల్‌వి పడని వాళ్ళైతే ఎంటనే చేంజ్ చేసుకోవచ్చు. సో, నేను అలా ఉంచేసాననమాట. ఏం కాదులే అని జెప్పి. బట్ తర్వాతయితే బాగా పెయినొచ్చేసి కొంచెం స్వెల్లింగ్ అంతా వచ్చేసింది. జస్ట్ చెవు పట్టుకున్నా గానీ నొప్పొచ్చేది. అంత నొప్పొచ్చింది. ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట. చూసారు కదా! ఇవి పైనవేమో మనకి స్టోను వైట్ స్టోన్‌తో వస్తుంది. కిందవైతే మాత్రం స్క్రూ పెద్దగా ఉంటుంది. అప్పుడసలేం పెయిన్ లేదనమాట. మనం జస్ట్ టచ్ చేసినప్పుడు కొంచెం అట్లా అనిపిస్తుంది అంతే కానీ, నార్మల్‌గా అయితే పెయినేం లేదు. అండ్ ఫైనల్లీ ప్రైజొచ్చేసి ₹250 అయితే తీసుకున్నారు. గన్ షాట్‌కి విత్ ఇయర్ రింగ్స్‌తో సహా. మీరు గనుక బ్యాక్‌గ్రౌండ్ రియాక్షన్స్ చూడాలంటే కింద ట్యాగ్ చేస్తాను వీడియో చూడండి. నేను చేపించుకుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో.